డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎక్కువగా బయాలజికల్ సైన్స్ వాళ్ళు మాకు బయాలజీ ఇంట్రెస్ట్ రీసెర్చ్ చేస్తాం అని చెప్పి మీద వెళ్ళిపోతూ ఉంటారు మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్కి. మాలిక్యులర్ వైరాలజీ అండ్ ఆర్ఎన్ఏ బయాలజీ సంబంధించి ప్రసన్న గారు చేయడం జరుగుతుందంటే వర్క్. ఆల్గారిథం డెవలప్మెంట్ ఫర్ ప్రోటీన్ డిజైన్ అండి, ఇలా కాంబినేషన్ ఉండాలండి. బయాలజీ రిలేటెడ్ ఆల్గారిథం డెవలప్మెంట్ ఫర్ ద ప్రోటీన్ డిజైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళది కానివ్వండి, లేకపోతే బయోసెన్సర్స్ ఏవైతే ఉన్నాయో బయాలజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బయోసెన్సర్స్ చాలా మంచి ఏరియా అండి యాక్చువల్గాను. సో అబ్దుల్ రషీద్ ఆయన వర్క్ చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు. అట్లాగే కోఆర్డినేటర్ కెమిస్ట్రీ ఏదైతే మనకు ఉంటుందో షణ్ముఖ్ రాజు ఎవరైతే ఉన్నారో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆయన చేస్తున్నారు. ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ కెమిస్ట్రీ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీ అంటే మంచి ఏరియా అండి. మెటీరియల్ కెమిస్ట్రీ అండ్ క్యాటలిస్ట్ జనరల్ గా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ మీరు కెమిస్ట్రీ చదివే అప్లై చేయాలని లేదని వేరే డిపార్ట్మెంట్ అప్లై చేసినా కూడా ఆ ఎలిమెంట్ మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ఇది మంచి స్ట్రాంగ్ ఏరియా అండి. యాక్చువల్గా సిఎస్ డిపార్ట్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ కానివ్వండి, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చటర్జీ గారు చేయడం జరుగుతుందండి. యువరాజ్ అన్న ఆయన ఉన్నాడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, పద్మేష్ కానివ్వండి వీళ్ళందరూ. ఆర్గానిక్ కెమిస్ట్రీ సింథసిస్ అండ్ అప్లికేషన్ నార్మల్ అనుకోండి మింతు గారు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోకెమికల్ సెన్సింగ్ అండ్ ఎనర్జీ ఇది మంచి ఏరియా అండి. యాక్చువల్గా యుగేందర్ అన్న ఆయన వర్క్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. కంప్యూటేషనల్ క్యాటలిస్ట్ ఇది కూడా అంతేనండి, రోషిత అన్న ఆవిడ చేయడం జరుగుతుంది. మెడికల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ డిస్కవరీ ఇది మంచి ఏరియా అండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే దీనికి అప్లై చేయండి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు అరుణ్ అన్న ఆయన చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉందండి. అత్రే గోపీనాథ్ గారు వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, లేకపోతే అనిల్ కుమార్ ఎవరైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, రామ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, డిజిటల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ మంచి ప్రొఫెసర్ అండి ఆయన. సో కుమార్ గారు, లేదా శ్రీధర్ అని ఎవరైతే హైడ్రాలిక్ ఇంజనీరింగ్, లేకపోతే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఎవరైతే కొంచెం ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ యూజ్ చేసిన వేస్ట్ వాటర్ అయితే కాంబినేషన్ వెళ్దాం అనుకుంటారో సో డెఫినెట్గా ఇది గంగాధరన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ప్రిఫరెన్స్ పెట్టాలండి. సో అది పేమెంట్ డిజైన్ అంటే రోడ్స్ అట్లా అన్నట్టు. సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వివేక్ చతుర్వేది ఎవరైతే ఉన్నారో అది ఆయన ఆఫర్ చేయడం జరుగుతుందండి. అలాగే డేటా సైన్స్ కొన్నికా పాల్ ఎవరైతే ఉన్నారో అవి ఎన్ఎల్పీకి సంబంధించినటువంటి ఏరియా. అలాగే నాలెడ్జ్ గ్రాఫ్స్ కానివ్వండి, ఎక్స్ప్లెయినబుల్ ఏ అనేది పేరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే ఎక్కడైనా కొంచెం ఎవరైనా కామెంట్ పెట్టండి. అది దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పాలి. చాలా ఎక్స్క్లూసివ్ ఎక్స్ప్లెయినబుల్ ఏఐ సంబంధించినటువంటి పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూరోప్లో.